భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 12వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. శ్రీకృష్ణ పరమాత్మ 11వ శ్లోకములో చెప్పిన సూత్రాన్ని, అంటే జ్ఞానసిద్ధి కలవారు శోకించరు అనే సూత్రాన్ని ఈ శ్లోకం ద్వారా మరింత వివరించుచున్నారు. నీకు చావు లేదు, నాకును చావు లేదు. ఎందుకంటే కూటస్థుడు స్థిరంగా శాశ్వతంగా ఉన్నవాడు. ఆయన సర్వవ్యాపి. ఈ ప్రకృతి పదార్థం అంతా కూడా తానే పరబ్రహ్మం. నీవు చూసే ఈ భౌతిక దృశ్యమాన ప్రపంచము, మన జీవితము నిత్యం మార్పు చెందుతూనే ఉంటుంది. కానీ దీని వెనుక మార్పు చెందనిది, శాశ్వతమైనది ఒకటి ఉంది. అదే మనలో ఉన్న పరమాత్మ ప్రతిబింబమైన జీవాత్మ. అందులో భాగంగానే ఈ అహం, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. జీవుడు ఉన్నాడు అంటే మనస్సు, అహం ఉన్నట్లే. జీవుడు ద్వంద్వత్వంలో ఉంటాడు. కంటికి కనిపించేది మాత్రమే నిజము అని విశ్వసిస్తాడు. ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన యోగి మాత్రమే అతీతమైనది, సర్వవ్యాపకమైనది అయిన భగవత్ చైతన్యాన్ని అనుభూతి చెందగలుగుతాడు. ఈ శ్లోకం ద్వారా కూటస్థుడైన శ్రీకృష్ణ పరమాత్మ సాధకుడిని ఈ కార్యకారణాల నుండి అధిగమించి ఆత్మస్థితిలో ఉండి పునర్జన్మల నుండి విముక్తుడవవు అని చెబుతున్నారు. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత సాంఖ్యము మరియు యోగము 12వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము.